హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మొక్క మొలిచినప్పుడు అంటే లాస్ట్ ఎండేంత వరకు మొక్కకు కావాల్సిన పోషకాలు వచ్చి 16 పోషకాలు అవసరం ఉంటాయండి. అవి ప్రధానంగా అయినటువంటి పోషకాలు ఏంటంటే నత్రజని, భాస్వరము, పొటాష్, అలానే తృతీయ పోషకాలు అయినటువంటి మెగ్నీషియము, సల్ఫరు, కాల్షియం, అలానే తృతీయ పోషకాలు అయినటువంటి జింకు, బోరాన్, కాపర్, మ్యాంగనీస్, మాలినం, ఐరన్ అండి. ఈ పోషకాలు లోపిస్తే మొక్కలో టమోటా ఆకులు చెట్లు ఎలా ఉంటాయో పూర్తిగా తెలియజేస్తాను. అలానే ఆ లోప నివారణ గురించి, అలానే ఈ పోషకాలు ఒక స్టేజ్లో ఒక పోషకం ఎక్కువ ఉంటుంది, ఒక పోషకం తక్కువ ఉంటుంది. ఏ పోషకం ఏ స్టేజ్లో యూజ్ చేయాలో వీడియోలో అయితే పూర్తిగా తెలియజేస్తాను. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి రైతన్నలు. అలానే ప్రతి రైతన్న ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి తోటి రైతులకు షేర్ అవుతుంది. దయచేసి అది గమనించుకొని ఒక లైక్ చేయండి. అలానే మన వీడియోలో అయితే చాలామంది రైతన్నలు చూస్తున్నారు కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ప్రథమ పోషకాలు అనేటువంటి నత్రజని, భాస్వరం, పొటాషులో ప్రథమ ముఖ్యమైన పోషకమైనటువంటి నత్రజని గురించి తెలుసుకుందాము. ఈ నత్రజని అనేది ముఖ్యంగా మొక్కకి పెరుగుదలకి సహాయపడుతుంది. మొక్క ఆకుల్లో జరిగే కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటుంది. మొక్కకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకోవడంలో ఈ నత్రజని అనేది తోడ్పడుతుంది. ముఖ్యంగా కొత్త చిగుళ్ళు రావడానికి, అలానే ఆకులు, కొమ్మలు రావడానికి ఈ నత్రజని అనేది తోడ్పడుతుంది. ఈ నత్రజని అనేది ముఖ్యంగా అంటే పెరుగుదల దశలో ఎక్కువ అవసరం ఉంటుంది. అంటే మినిమం అంటే ఒక 50% అవసరం ఉంటుంది పెరుగుదల దశలో. అలానే పూత దశలో 20-30% అవసరం ఉంటుంది. అలానే కాయ దశలో అయితే 10-20% అవసరం ఉంటుంది. ఇది దయచేసి గమనించండి. ఈ స్టేజ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎలా అంటే స్టేజ్కి మించి ఇప్పుడు పూత కానీ కాయ మీద కానీ ఈ నత్రజని అనేది ఎక్కువ ఇస్తే చెట్టు అనేది కాయలకి బదులు చెట్టు అనేది పెరిగిపోతుంది. ఇది ఎక్కువ యూజ్ చేయడం వల్ల నష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది గమనించుకోండి రైతన్నలు. ఈ నత్రజని అనేది పెరుగుదల దశలోనే ఎక్కువ యూజ్ చేయండి. నత్రజని లోపం వస్తే ఈ టమోటా ఆకులు అనేది ఈ మాదిరిగా ఎల్లో కలర్ అంటే పసుపు కలర్గా మారుతాయి. చెట్టు అనేది గ్రోత్ తగ్గిపోతుంది. ఈ నత్రజని ఎక్కువ ఇవ్వడం వల్ల నష్టం ఎంతో, ఈ నత్రజని తక్కువైతే చెట్టు అనేది పూర్తి గ్రోత్ తగ్గిపోతుంది. ఏ పోషకము కొంచెం వెనుక ముందైనా సర్దుకుంటుంది కానీ నత్రజని అనేది లోపిస్తే చెట్టు అనేది పూర్తిగా గ్రోత్ అనేది తగ్గిపోతుంది. పువ్వులు కానీ కాయలు కానీ రావడానికి మొక్కకి త్వరపడకుండా చేస్తుంది. నత్రజని నివారణ కొరకు మనకి వీర్య రూపంలో కూడా ఇవ్వచ్చు, లేదంటే అమోనియం సల్ఫేట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఈ నత్రజని అనేది డ్రిప్ ఇరిగేషన్ కానీ లేదంటే మనకి ఎదజల్లుకొని కానీ ఈ నత్రజని లోప నివారణ చేసుకోవచ్చు. ఎకరాకు వచ్చి ఒక 50 కేజీల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఈ నత్రజని అనేది మనకి పంటలో ఎక్కువ యూజ్ చేయడం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయండి. అవి ఏవంటే మనకి ఈ రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ, పచ్చదోమ, నల్లులు, పేన్లు ఇవనేది ఎక్కువ గ్రీనిష్గా ఉండడం వల్ల ఇవన్నీ రసం పీల్చే పురుగులు ఎక్కువ దాడి చేస్తాయి. అలానే కోరికి తినే పురుగులు అయినటువంటి లద్దె పురుగు, పచ్చ పురుగు, ఈ లీప్ మైనరు, ఈ పురుగులన్నీ కూడా ఈ కాండం తొలిచే పురుగులు ఇవన్నీ కూడా దాడి చేస్తాయి. అలానే మచ్చరోగాలు అయినటువంటి ఆకుమాడు కానీ, టిక్క ఆకుమచ్చ కానీ ఈ తెగుళ్ళు కూడా ఎక్కువగా దాడి చేయడానికి ఈ నత్రజని అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల తోడ్పడుతుంది. ఎక్కువ ఈ తెగుళ్ళు అనేది ఆశిస్తాయి.
ఈ విషయము దృష్టిలో పెట్టుకొని నత్రజని ఏ స్టేజ్లో యూజ్ చేయాలో అది స్టేజ్లో ఎక్కువ యూజ్ చేయండి. అనవసరంగా యూజ్ చేయొద్దండి. ఈ తెగుళ్ళ నుండి పురుగులకి ఎక్కువ దాడి చేయడానికి దోహదం చేస్తుంది. దయచేసి ఇది గమనించుకోండి. నత్రజని అనేది తక్కువగా యూజ్ చేయండి రైతన్నలు, ఇది గమనించుకోండి. తర్వాత వీడియోలో వచ్చి భాస్వరము లోప నివారణ గురించి, అలానే భాస్వరము, పొటాషు, తృతీయ పోషకాలైనటువంటి మెగ్నీషియము, సల్ఫరు, కాల్షియం గురించి తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతున్నది కాబట్టి వీడియోని అయితే వీటికే ముగిస్తున్నాను. దయచేసి రైతన్నలు అయితే వీడియోని అయితే ఒక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతన్నలు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.